భార్యని చేపట్టాడు. విశ్వకర్మ యొక్క కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విశ్వకర్మ అండి. ఎందుకంటే విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ, ఈ విశ్వమునంతటిని నిర్మించిన వాడెవరున్నాడో వాడికే విశ్వకర్మ అని పేరు. నీటిలో తిరిగేటటువంటి బాతు యొక్క కాళ్ళు నీటిలోకి దిగిపోకుండా బాతు యొక్క వేళ్ల మధ్యలో చర్మమును పెట్టిన వాడెవరో, భూమి మీద తిరిగే మనిషికి పట్టు దొరకడానికి వేళ్ల మధ్య చర్మము పెట్టని వాడెవడో, ఏ అమ్మ కడుపులో అటువంటి బిడ్డని రూపు చేస్తున్న వాడెవరో, ఇన్ని శిల్పాలు చెక్కుతున్న వాడెవడో వాడు విశ్వకర్మ. కాబట్టి ఇప్పుడు ఎవరా విశ్వకర్మ? విష్ణువే విష్ణుకర్మ. అందుకని ఆ విష్ణుకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనబడేటటువంటి ఒక స్త్రీని ఆయన భార్యగా చేపట్టాడు. వారి యందు 10 మంది కుమారులను కన్నాడు. అది వారు అగ్రీధ, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవి అని 10 మంది కుమారుల్ని కన్నాడు. ఊర్జస్వతి అనబడేటటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది. ఎలా అంటే ఇద్దరు, ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఒక మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు. ఒక ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి, ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు. నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది ఈశ్వర కృప అన్నమాట. నా దృష్టిలో ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి యందు ఉండదు. ఎందుకో తెలుసా అండి? అసలు ఆడపిల్ల అంటే షీ ఈజ్ ది టెండర్ హార్టెడ్. ఆ పిల్లకున్నంత ఆప్యాయత, ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి. అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య అని మీరు ఎదరవిందురుగాని దశమస్కందంలో అన్న చెమింపు మన్న తగదల్లుడుబా కాడిది మేనకోడలవు అని 1కి 10 మాటలు అన్నయ్య 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 అని ఎన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు. ఇంకసలు తమ్ముడైతే వాళ్ళ ముద్దుకు అంతూ దరి ఉండదు, అంత ముద్దు చేస్తారు. అమ్మ ఇలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు, అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు. వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో తెలియదు. మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు. అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా, కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి అందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసో చిన్న వయసులో గబగబ ఓ నిమ్మకాయ పిండేసి కాసిన పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నీళ్ళు తాగెళ్ళండి అంటారు. ఎంత ప్రేమండి ఆడపిల్లకి. ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది ఆడపిల్ల హృదయం తెలుసున్నవాడు కనుక. అంటే అలా ఉండరా అండి ఆడపిల్లలు లేకపోతే నన్ను అనకండి, నేనా తీర్పులని ఎందుకు చెప్తాను, నాకేం అవసరం. అందుకని ఏమో అలా ఉండి ఉండవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగపిల్లలు అదృష్టవంతులు, అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు. నేను ఎందుకు కాదనాలి. అందుకని 10 మంది కొడుకుల తర్వాత ఊర్జస్వతి అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. దీని చేత తరించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆడపిల్లలు కన్యాదానం చేస్తే ఎన్ని చెప్పుకుంటారండి. మగపిల్లవాడికి స్నాతకం అంతా కాషన్ ఆర్డర్. మగపిల్లాడి స్నాతకం ఏమిటో తెలుసా అండి? అంతా కాషన్ ఆర్డరే, అందులో ఏమీ ఉండదు. నంది శ్రాద్ధం చేసి ఆ గురువుగారు వచ్చి అక్కడ కూర్చుని, ఒరే చాలా జాగ్రత్తగా ఉండు సుమా, సత్యమే చెప్తూ ఉండు సుమా, నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించింది కామక్రోధాలకి లొంగిపోవడానికి కాదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇన్ని మంత్రాలు చెప్పి స్నాతకము అంటే పవిత్రం చేస్తారు. చేసి అదే స్నాతకోత్సవము అని యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ పేరుని. ఆ స్నాతకము అన్న ఉత్సవం చేసి తండ్రి యోగ్యుణ్ణి చేసి వరుడుగా పెళ్లిపీటల మీదకి తీసుకెడతాడు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు అలా కాదండి. కన్యని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు. ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు. అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద? ఫోటో మీద, వీడియో మీద. ఈ 2 గ్రసించేసాయి వైదిక ధర్మాన్ని. ఎంతసేపు తాళి కడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు, ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు
ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య. నీ వలన నాకు సంతానము కలుగుగాక, నీవు ఐశ్వర్యవంతుడవగుదువుగాక. ఇన్ని అడుగుతుంటే దేవతలు అందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు. బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి. తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోసేయి అని అరుపులు, వీళ్ళు పళ్ళాలు ఎత్తి పోసేసుకోవడం, ఆ తర్వాత ఏమండి పిల్లలు పుట్టలేదని తిరుగుతుండడం. ఎందుకు వస్తారు? దేవతలు అవమానింపబడలేదు. మంత్రప్రోక్తము బ్రహ్మగారు మంత్రం చదువుతున్నాడు, అనుసంధానముగా క్రతువు లేదు, నీకు మర్యాద లేదు, ఎందుకు దేవతలు నిన్ను అనుగ్రహించాలి? ఉన్నది ఊడిపోతుంది. అందుకని ఏమవుతోంది? వైదిక మర్యాద రోజు రోజుకి అవమానింపబడుచున్నది. ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసా అండి? ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి. ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి మహాసంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు. ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి. వాడు ఒక్కటే చేయగలడు. చచ్చిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టగలడు ఓపిక ఉంటే. లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి, ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబోయారు, ఇంకా ఎవడో నీకు చేసేవాళ్ళు లేడు. వీడు ₹1,00,000 కొడుక్కిస్తాడు, వాడేమో పిఠాపురం నుంచి నల్లావుని తీసుకొచ్చి దానం చేస్తే ₹5,000 అయిపోతాయని ₹1 ఇచ్చి గోదానం చేసేస్తాడు. ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు శ్రద్ధ లేకపోతే. ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రావును కూడా తీసుకురాలేదురా అంటారు. వాళ్ళు వైతరిలో పడి కొట్టుకుంటాడు. సరే, అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి. అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వాడికి ఇచ్చి కన్యాదానం చేయాలి. అందుకని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. శుక్రుడు గురువు, మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాదండి. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు అటువంటి వాడు. మీరు భాగవతంలో విందులుగాని వచ్చేస్తోంది ఇంకెదరెదరా. ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు మీ కర్మ, మీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదు, అవతల బాగుండి అన్నాడు. ఓసారి అయితే గురువుగారు వెళ్ళిపోయాడు, కోపం వచ్చి. వెళ్ళిపోతే నాశనం అయిపోయారంతే దేవతలు. గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుడిని తరి అవతల పారేశాడు. అటువంటి వాడు శుక్రుడు అంటే సామాన్యుడు కాడు. అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ శుక్రాచార్యుల వారి యందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని అన్నీ చేశాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు, ఆడపిల్లని కన్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. అద్భుతమైన పూజ చేశాడు, ఈ పూజ చెయ్యడం ఈశ్వరానుగ్రహం అన్నాడు. భోగములను అనుభవించాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. పరిపాలన చేశాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అంటే చిత్రమైన కోరిక. భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను. ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని. ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా. అందుకని హద్దు ఏమిటి? కాలమునకు మొదటి హద్దు 7 రోజులతో వారం ప్రారంభం అవుతుంది. 7 రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన మేరుకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనికి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన్ని ఉంటాను. సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. 7 రోజులు బ్రహ్మాండముల యందు చీకటి ఉండదు. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలరని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. ఇది సామాన్యమైన విషయం అని మీరు ఊహించగలరా? రథం ఎక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం అటువైపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు. అంతే, అక్కడ వెలుతురు వచ్చేసింది. ఈయన అక్కడ 12 గంటలు తిరిగాడు. అక్కడ అంతా వెలుతురుంది. మళ్ళీ సూర్యుడు అటు వచ్చేటప్పటికి ఇటు చీకటి వైపు ఈయన వచ్చాడు.
అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 7 రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు, వెలుతురే ఉంది. అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపరసూర్యుడై. ఎవరు? ప్రియవ్రతుడు. ఎలా? గృహస్థాశ్రమమునందు ఉండి. ఇది చేస్తేట ఆయన 7 సార్లు భూమికి మేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట. ఈ జాడలు పడిన చోటికొచ్చి 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడలలోకి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయి. ఆ లోతుగా పడినటువంటి చారికల్లో అవే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోర సముద్రము, శుద్ధోర సముద్రము, ఘృత సముద్రము. తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు నీరు ఇటు నీరు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇలా 7 ద్వీపములు ఏర్పడ్డాయి. మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరతవర్షే అని చెప్తాం. ఇవి ఎక్కడివో తెలుసా అండి? మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు. ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము. ఇది విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతున్నాయన్నారు. అటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఏర్పడ్డాయి, 7 సముద్రములు ఏర్పడ్డాయి. అటువంటిది సాధించి ఇది చెయ్యవలసింది. ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పట్టాభిషిక్తులవ్వడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు. అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎందుకు ఉండాలి ఇంక సంసారంలో? ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. భార్య వంక చిట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో తెలుసా అండి? సంసారమంతా ఎందులోంచి వచ్చింది? భార్యలోంచే. అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని, అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు. ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది.